ఏం మార్చుతో కూడా రాస్తా వాళ్ళు నేను ఇప్పుడే వచ్చినా కదా నాకోసం నువ్వు ఆగాలి, వాళ్ళు ఆగరు, నువ్వు ఆపాలి. అట్లా నువ్వే ఫస్ట్ వాయిస్ అంటే వెళ్ళిపోతాను చేశాను లోపల చెప్పండి. ఈ నెల 4వ తేదీన ఫిర్యాదురాలు లక్ష్మణ్ ఫిర్యాదురాలు స్టేషన్కి వచ్చి తన కొడుకుని కొంతమంది వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేసినందుకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వెంటనే మేము కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. సో దర్యాప్తు తెలిసింది ఏంటంటే ఈ ఫిర్యాదురాలు యొక్క మైనర్ అబ్బాయి రమణ అనే వాళ్ళ సమీపం దగ్గర ఉంటాడు. ఆ రమణకి ఈ ఎవరైతే నిందితురాలు పద్మకి కొన్ని ఆర్థిక లావాదేవీలతో గొడవలు ఉండేది ఇంతకుముందు. సో అవి డబ్బులు ఎట్లయినా 12 లక్షలు ఇవ్వాలని అవి రాబట్టాలని పక్షపూరితంగా ఒక పథకం ప్రకారం నిందితురాలు పద్మ, అతని 2 కొడుకులు, ఇంకో ఆమెతో కలిసి 4వ తారీఖు ఈ యొక్క మైనర్ అబ్బాయిని ఆటోలో కిడ్నాప్ చేసి భద్రాచలం అడవుల్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి మాకు డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకుని సిరియస్ని పోసి తగిలబెట్టి చంపేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. చాలా మటు అబ్బాయిని చిత్రహింసలు గురి చేయడం జరిగింది. సో మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి నిన్న మధ్యాహ్నం పూట వాళ్ళ యొక్క 3 సభ్యులను పద్మ, ఇంకా వాళ్ళ కొడుకు, ఇంకో అమ్మాయిని 3ని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరిగింది. ఇంకో శ్రీకాంత్ అతను పరాల్లో, అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి అతన్ని జైలుకి పంపుతాం. సో ఈ నిందితులను పట్టుకోవడంలో ఎస్ఐ కిషోర్ మరియు క్రైమ్ టీమ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. వారిని సిపి సార్, డిసిపి మేడం అండ్ ఏసీపీ సార్ అభినందించారు. అయితే చాలా రోజుల నుంచి ఈ డబ్బుల విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతున్న పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ సమస్య పరిష్కారం కావడంతో వాళ్ళు ఈ కిడ్నాప్ అనే రూట్ ని ఎంచుకొని ఆ అబ్బాయిని కిడ్నాప్ చేయడం జరిగింది.